For the reaction N2O4 gas reversible to NO2 gas, the relation connecting between degree of dissociation alpha of N2O4 with equilibrium constant Kp. ఈ ప్రాబ్లంలో కేపీకి ఆల్ఫాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. కేపీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్. ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఆల్ఫా అంటే ఏంటి అసలు అంటే ద నంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేట్ పర్ మోల్. అంటే ఒక మోల్ నువ్వు తీసుకుంటే రియాక్టెంట్స్ ఈ 1 మోల్లో నుంచి ఎంత డిసోసియేట్ అయ్యి వెళ్ళిపోయాయి అంటే 1/2 మోల్ వెళ్ళిందా, 1/3 మోల్ వెళ్తుందా, 1/5 మోల్ వెళ్తుందా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేట్ పర్ మోల్. ఒక మోల్కి ఎన్ని మోల్స్ వెళ్తున్నాయి అని చెప్పడాన్ని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కింద ఐడెంటిఫై చేస్తాం. తర్వాత పార్షియల్ ప్రెజర్ కేపీకి మోల్ ఫ్రాక్షన్కి అండ్ టోటల్ ప్రెజర్కి మధ్య రిలేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఈ రిలేషన్ తెలియాలి. పార్షియల్ ప్రెజర్ కేపీ కాదు ఇక్కడ పిఏ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ ఇంటూ టోటల్ ప్రెజర్. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కనుక పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్కి మోల్ ఫ్రాక్షన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలియాలి. పిఏ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ ఇంటూ టోటల్ ప్రెజర్. మరి ఈ రిలేషన్ తెలిస్తే ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇచ్చిన ప్రాబ్లం 2N2O4 గ్యాస్ రివర్సిబుల్ గివ్స్ రైజ్ టు 2NO2 గ్యాస్. ఇచ్చిన ఈక్వేషన్ N2O4 గ్యాస్ రివర్సిబుల్ గివ్స్ రైజ్ టు 2NO2 గ్యాస్. ఇనిషియల్లీ concentration of N2O4 is 1 mole. At that time products concentration 0. At equilibrium 1 minus alpha ఇది 2 alpha. ఇక్కడ 1 mole of N2O4 dissociate అయితే 2 mole of NO2 గ్యాస్ అనేది అపియర్ అవుతూ వస్తుంది. For every 1 mole you will get 2 moles. So 1 mole here it is 1 minus alpha, here it is 2 alpha at equilibrium. సో ఇప్పుడు మీరు కేపీ చేయాలంటే ఏం చేయాలండి? కేపీ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 స్క్వేర్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ N2O4 ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఈ ఫార్ములా గమనించండి. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 రావాలి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NO2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ టోటల్ ప్రెజర్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా వస్తాయి? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ అంటే ఎన్ని ఉన్నాయండి? 1 మైనస్ ఆల్ఫా ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2 ఆల్ఫా. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే రియాక్టెంట్ మోల్స్, ప్రోడక్ట్ మోల్స్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1 ప్లస్ ఆల్ఫా అనేది వస్తుంది. 1 ప్లస్ ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో total number of moles equal to number of moles of reactants minus number of moles of products. సో దీని నుంచి ఇప్పుడు కేపీ చేయండి. కేపీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 ఎంత ఉందండి ఇక్కడ? 2 ఆల్ఫా
by 1 plus alpha into p whole square divided by number of moles of reactants 1 minus alpha by 1 plus alpha into p. సో కేపీ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పామండి దీంట్లో గతంలో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 స్క్వేర్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ N2O4. పార్షియల్ ప్రెజర్ ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్యాస్ బై టోటల్ ప్రెజర్. సో కేపీలో ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ NO2 అంటే మోల్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO2 2 ఆల్ఫా బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ పి హోల్ స్క్వేర్ బై దిస్ వాల్యూ. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే కనుక 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ పి స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా by 1 plus alpha into p. p get cancel 1 plus alpha get cancel స్క్వేర్ కదండి అది. అంటే కేపీ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ పి. అంటే కేపీ ఈక్వల్ టు 4 ఆల్ఫా స్క్వేర్ బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ పి. సో దీని నుంచి మనకి కేపీకి ఆల్ఫాకి మధ్య రిలేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దీని నుంచి 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు కేపీ బై పి. సో దీని నుంచి కేపీ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 4 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ పి. కేపీ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 4 ఆల్ఫా స్క్వేర్. ఫ్రమ్ దిస్ కేపీ మైనస్ కేపీ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 4 ఆల్ఫా స్క్వేర్ పి. సో దీంట్లో నుంచి మనకి ఆల్ఫా కావాలి అండి. కాబట్టి ఆల్ఫాస్ అన్నీ కూడా ఒకవైపు పట్టుకెళ్ళగలిగితే కేపీ ఈక్వల్ టు 4 ఆల్ఫా స్క్వేర్ పి ప్లస్ కేపీ ఆల్ఫా స్క్వేర్. సో కేపీ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ కామన్ తీస్తే 4p plus kp. From this alpha square equal to kp by kp plus 4p. Alpha equal to square root of kp by kp plus 4p. So which gives the relation between alpha and kp. Alpha is the degree of dissociation per 1 mole, where Kp is the equilibrium constant in terms of pressure. In terms of partial pressure అని చెప్పొచ్చండి. In terms of partial pressureలో చేస్తే కనుక అది Kp వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. For the reaction one and two, A gas gives rise to B gas plus C gas. ఇది reaction 1. Next the X gas reversible gives rise to 2Y gas. Given Kp1 is to Kp2 equal to 9:1. If the degree of dissociation of
A gas and X gas be same, then the total pressure at equilibrium 1 and 2 are in the ratio this is the problem. For the reaction 1 and 2, two equilibrium reactions ఉన్నాయండి. A gas reversible B gas plus C gas. X gas gives rise to 2Y gas. Given Kp1 and Kp2 for these reactions are given Kp1 and Kp2 for these reactions are 9:1. If the degree of dissociation of A gas and X gas be same, then the total pressure at equilibrium 1 and 2 are in the ratio. ఇక్కడ రెండు గ్యాస్లు ఇచ్చారండి, మనకు రెండు రియాక్షన్స్ ఇచ్చారు. ఈ రెండు రియాక్షన్స్ ఇక్కడ సపరేట్గా తీసుకుంటున్నాను చూడండి. ఏ గ్యాస్ రివర్సిబుల్ గివ్స్ రైస్ టు బి గ్యాస్ ప్లస్ సి గ్యాస్. రెండో ఈక్వేషన్ ఏంటంటే ఇచ్చింది ఎక్స్ గ్యాస్ రివర్సిబుల్ గివ్స్ రైస్ టు 2Y గ్యాస్. ఇనిషియల్లీ 1 మోల్ 0 0. ఇనిషియల్లీ ఇక్కడ కూడా 1 మోల్ 0 ఇది. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఏ ఫస్ట్ రియాక్షన్ అండ్ సెకండ్ రియాక్షన్ సేమ్. పైన చెప్పాను కదా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ పర్ మోల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. అంటే అట్ ఈక్విలిబ్రియం 1 మైనస్ ఆల్ఫా 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 అట్ ఈక్విలిబ్రియం సేమ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. అంటే ఇది కూడా ఏమవుతుందండి? 1 మైనస్ ఆల్ఫా 2 ఆల్ఫా ఇలా ఇచ్చారు. సో దీనికి Kp1 కావాలి అంటే Kp1 కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఐడియా ఉండాలి. అంటే మన గతంలో చెప్పాను రిలేషన్ ఏంటి అనేది పైన చెప్పాను కదా. సో Kp1 ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి గ్యాస్ ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సి గ్యాస్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్. అదే ఇక్కడైతే Kp2 ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వై స్క్వేర్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఎక్స్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి తెలియాలి అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి ఫార్ములా ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇంటూ ప్రెజర్ P1. ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి వస్తుంది. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి తెలియాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయండి? 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా. 1 మైనస్ ఆల్ఫా అంటే రియాక్టెంట్ మోల్స్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే ప్రోడక్ట్ మోల్స్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి? ఇది 1 ప్లస్ ఆల్ఫా. అదే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా. 1 మైనస్ ఆల్ఫా ఏమో రియాక్టెంట్ మోల్స్, 2 ఆల్ఫా అనేది ప్రోడక్ట్ మోల్స్ అవుతుంది. దట్ గివ్స్ రైస్ టు 1 ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. Kp1 ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి అంటే ఈ వాల్యూ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి. సో బి తాలూకా నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంతండి? ఆల్ఫా బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ ప్రెజర్ P1. నెక్స్ట్ పీసీ అంటే ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ P1 డివైడెడ్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏం రావాలి? ఏ రావాలి. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై
total number of moles into P1. P1 get cancel. 1 plus alpha get cancel. Kp1 equal to alpha square into P1 by 1 minus alpha square. 1 minus alpha square ఎలా వచ్చింది? ఇక్కడ 1 plus alpha, ఇక్కడ 1 minus alpha. A plus B into A minus B, ఆ ఫార్మెట్లో ఇది వస్తుంది. ఇక్కడికి రండి. KP2 ఈక్వల్ టు KP2 అంటే ఏమొస్తుందండి? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వై. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ వై రావాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వై. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వై అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వై బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ P2. దీని తాలూకా ప్రెజర్ P2 బై టోటల్ ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఆల్ఫా బై 1 plus alpha into P2. So in this process P2 get cancel. So Kp2 equal to 2 alpha by 1 plus alpha whole square into 1 plus alpha by 1 minus alpha. 1 plus alpha get cancel. Kp2 equal to 4 alpha square by ఇది 1 plus alpha స్క్వైర్ కదండి. స్క్వైర్ అంటే రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే 1 plus alpha ఇంటూ 1 plus alpha స్క్వైర్కి దీనికి క్యాన్సిల్ అయింది. ఇంకొక 1 plus alpha ఉంది కదా. 1 plus alpha ఇంటూ 1 minus alpha. సో Kp2 ఈక్వల్ టు 4 alpha square by 1 minus alpha square. దిస్ ఈజ్ అబౌట్ Kp2. దిస్ ఈజ్ అబౌట్ Kp1. ప్రాబ్లంలో మనకి ఇచ్చింది Kp1 బై Kp2 ఈక్వల్ టు 9:1 ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి. Kp1 వాల్యూ ఎంతండి? ఆల్ఫా ఇంటూ P1 బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై Kp2. సారీ, ఇది Kp2 ఎంత వస్తుంది? 4 ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 9/1. 1 minus alpha square, 1 minus alpha square get cancel. 1 minus alpha square, 1 minus alpha square get cancel. సో ఇంకా మనకు వాల్యూ ఏం మిగులుతుందండి దీంట్లోని? ఇక్కడ P2 వస్తుంది కదా. ఇక్కడ P2 ఇంటూ P2 పైన P1, ఇక్కడ కూడా ఇంటూ P2. సో ఏమొచ్చిందండి మనకు దీంట్లోని Kp1 బై Kp2 అంటే 9/1 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ P1 బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్. 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయింది కదండి. ఏమొస్తుంది? 4 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ P1 బై P2. ఆల్ఫా స్క్వేర్ గెట్ క్యాన్సిల్. P1 by P2 equal to 36/1. So P1 is to P2 equal to 36:1. ఈ ప్రాబ్లం ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్లోగా చూడండి. లెందీ ప్రాబ్లం ఇది. రెండు ఈక్విలిబ్రియం రియాక్షన్ ఇచ్చేసి వాటి మధ్యలో ప్రెజర్స్ ఏ రేషియోలో ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో ఇది స్లోగా అర్థం చేసుకోండి. ఏంటంటే పార్షియల్ ప్రెజర్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్ అనే విషయం తెలియాలి. మోల్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్. ఆల్ ద కాంపోనెంట్స్ అంటే రియాక్టెంట్ మోల్స్ ప్లస్ ప్రోడక్ట్ మోల్స్ రెండు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్.